2020లో రాహుల్ వివిధ పెట్టుబడి అవకాశాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే ఆయన గ్రహించారు, అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడంపై బదులుగా అభివృద్ధి చెందుతున్న నగరాల అంచులో ఉన్న భూములను కొనుగోలు చేయడం మెరుగైన లాభాలను ఇస్తుందని. ఆయన విశాఖపట్నం పరిసరాల్లో ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్కడ ఐటీ పార్కులు మరియు కొత్త మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. మొదటి పెట్టుబడి. రాహుల్ 2022లో భోగాపురం విస్తరణ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో 1 చదరపు అడుగుల ప్లాట్ను కొనుగోలు చేశారు. ధర న్యాయమైనదిగా అనిపించి భవిష్యత్తులో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మారు. కొనుగోలు చేసే ముందు ఆయన బిల్డర్ విశ్వసనీయత, లీగల్ డాక్యుమెంట్లు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమగ్రంగా పరిశీలించారు. రెండవ పెట్టుబడి. మొదటి పెట్టుబడి విజయవంతంగా మారిన తర్వాత 2024లో రాహుల్ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో మరొక ప్లాట్ను కొనుగోలు చేశారు. ఆ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉండటం వల్ల తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నప్పుడు ధరలు పెరుగుతాయని ఆయన ధీమాగా ఉన్నారు.